అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సుహా, ఇంటికొచ్చేటప్పుడు 20,000 డ్రా చేసి తీసుకునిరా. భర్త శ్రీహర్ష మాటలకు కళ్ళెత్తి చూసింది సుహాసిని. విషయం ఏమిటి అన్నట్టు. కళ్ళతోనే మాట్లాడుతుంది అంటారు అందరూ సుహాసిని చూసి. అదే ఈ నెల నీ ఖర్చులు వదినకి ఇవ్వాలి కదా అన్నాడు మాటలకు తడుముకుంటూ. అర్థం కానట్టు చూస్తున్న సుహాసినితో, పెళ్ళికి ముందు ఒక్కనే కదా 20,000 ఇచ్చేవాణ్ణి ఖర్చులకి. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా. పెళ్ళికి నా జీతం అంతా ఖర్చయిపోయింది. వచ్చే నెల నిన్ను అడగను. నా జీతంలో అడ్జస్ట్ చేసుకుంటాను. సుహాసిని అడగకుండానే సంజాయిషి ఇచ్చుకున్నాడు శ్రీహర్ష. అప్పటి కోరుకుంది సుహాసిని. కానీ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. పెళ్ళై ఇంకా నెల రోజులు కాలేదు. ఉమ్మడి కుటుంబం. పెద్దయిన బావగారు శ్రీకాంత్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి 2 ఆడపిల్లలు. 2-3 ఏళ్ల క్రితం కొత్తగా కట్టుకున్న 3 పడక గదుల ఇల్లు. పెళ్లికి ముందు అది ఉమ్మడి ఆస్తున్నట్టుగా ఉన్న మాటలు మొన్న తోడికోడలు పద్మ ఎవరితోనో మాట్లాడుతుంటే తెలిసింది. అది వాళ్ళ సొంతమని. ఉమ్మడిల్లు వాళ్ళ ఊర్లో ఉందని. హర్ష కన్నా చిన్నదిన ఆడపడుచు శ్రీలత పెళ్ళే భర్తతో బెంగళూరులో ఉంటుంది. పెళ్ళికొచ్చిన ఆమె వారం రోజుల క్రితమే తన ఇంటికి వెళ్ళింది. 65 ఏళ్ల అత్తగారు యశోదమ్మ గారే ఇంకా వంటగదిలో. పెత్తనం పోతుందన్న భయమా? ఆమె చూస్తుంటే అలా అనిపించదు. లేదు, తోటి కొడలు అత్తగారి మేనకొడలే. అత్త, ఈరోజు ఇది చేసుకుందాం. ఈ వంట రుచి ఎవరికీ రాదంటూ తీయగా మాటలు చెప్తూ ఆ రోజు వంట ఏం చేయాలో అత్తగారికి పురమాయిస్తుంది. పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే నానమ్మ అది కావాలి ఇది కావాలని వాళ్ళ నానమ్మని అడుగుతూ ఉండటం కూడా చేస్తూ చూస్తుంది. హర్ష కూడా ఏం అవసరమైనా వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు. నెల రోజుల్లోనే అర్థమైంది పెత్తనం తోటికోడదని, పని అత్తగారిదని. ఈ వయసులో ఆమె కష్టపడుతుంటే చూడటానికి కష్టంగా ఉంది. పోనీ ఇంట్లో ఉన్నప్పుడు తానేమైనా సహాయం చేయబోతే నీకెందుకులే అమ్మా అనేస్తున్నారు. చొరబడి చేయడం తనకింకా అలవాటు కాలేదు. చూచాయిగా హర్షతో అంటే, నువ్వు మరీ భూతద్దంలో ఉంచి చూస్తున్నావు. వదిన అమ్మని సొంత తల్లిలా చూసుకుంటుంది. లేకపోతే గొడవ లేకుండా ఇన్నాళ్ళు కలిసి ఉండగలరా? నువ్వు వదినలాగే అమ్మనలా చూడొచ్చు కదా అని తిరిగి తనకే చెప్పాడు. అంతేకాని వాళ్ళ అమ్మ మంచితనాన్ని వదిన వాడుకుంటుందన్న విషయం చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. పెళ్ళైన నాటి నుంచి తను గమనించిన ఇంకొక విషయం ఏమిటంటే, ఇంట్లో ఏ ఖర్చు కనిపించినా హర్ష పాలవాడొచ్చాడు చూడు, పని మనిషి జీతం అడుగుతుంది చూడు అని తన భర్తకే పురమాయిస్తుంది తోడికోడలు పద్మ. ఆఖరికి పిల్లల ఫీజులు కూడా. ఈ నెల తన ఖర్చులు అదనమంటే తామిద్దరి కోసం చెరో 20,000 ఇంటి ఖర్చులకు పెడుతున్న డబ్బు కాక నెలకు 40,000 అత్తగారికి పెన్షన్ వస్తుందని తెలుసు. కానీ అది ఏమవుతుందో ఇంకా తెలియదు. ఇప్పటి నుంచి తను ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే తర్వాత విచారించి లాభం లేదు. ఆలోచిస్తూ అటు తిరిగి పడుకున్న సుహాసిని మీద చెయ్యి వేయడానికి జంకాడు శ్రీహర్ష. పెళ్ళైన తర్వాత తొలిసారి భార్యాభర్తలు దూరంగా పడుకున్నారు. ఇక ఏమిటి, ట్రాన్స్ఫరా? మీకు ట్రాన్స్ఫర్లు ఉండవేమో అన్నాడు బావగారు. పెళ్ళై 2 నెలలు కాలేదు, అప్పుడే ఎడబాట. తోటికోడలు గదిలో తనకు చెప్పకుండా ఇప్పుడు భోజనాల దగ్గర చెప్తున్నందుకు చిన్నబుచ్చుకున్న ముఖంతో భర్త ఆపించుకోవచ్చేమో కనుక్కోకూడదా? అత్తగారి ఆర్ద్రత అయితే మేము సెలవులకి బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. పిల్లల ముఖంలో ఆనందం. మన దగ్గర తీసుకుంటూ తప్పకుండా అని మంచి ఆఫర్ వచ్చింది బావగారు. ఆఫీసులో అందరూ ఈ ఛాన్స్ వదులుకోదని చెప్తున్నారు. అది కాక ఆయనకి వర్క్ ఫ్రమ్ హోమే కదా. ఈయన నాతో పాటు వస్తారు. ఇంకా ఎడబాటే ఉంటుంది. తోడికోడను చూస్తూ చెప్పింది సుహాసిని. ఆ రాత్రి గదిలో, సుహా, ఇక్కడే ఉంటే బాగుంటుందేమో. అలవాటైన ఊరు, అందరం కలిసి ఉండొచ్చు. ఇక నీకు వంట పని ఇంటి పని లేదు. అన్నీ అమ్మ వదిన కలిసి చేసుకుంటారు. బయటికి వెళ్తే మనం కష్టపడాల్సి వస్తుంది. ఆలోచించు. అది కాక అమ్మను వదిలి నేను ఉండలేను.
చెప్పాడు శ్రీహర్ష. ఈయన వీళ్ళ అమ్మను వదిలి ఉండలేడు. మరి నేను మా అమ్మను వదిలి ఇక్కడికి రాలేదా? మనసు చిన్నపుచ్చుకుని అటు పక్కకు తిరిగింది సుహాసిని. అప్పటికి తనన్న మాటలో తప్పు తెలిసింది శ్రీహర్షికి. రెండోసారి భార్యాభర్తలు దూరం దూరంగా. ఇక ఈయన అత్తని వదిలి ఉండలేరట. అత్తని మాతో తీసుకెళ్తాం. భోజనాల దగ్గర సుహాసిని మాటలకు పిడుగుపడింది ఆ ఇంట్లో. అమ్మ లేకపోతే ఎలా? బావగారు, హర్షి కాదు, అత్తని వదిలి నేను ఉండలేను. అత్త తోటి కొడలు తనతో మాట మాత్రంగా కూడా చెప్పకుండా అందరి ముందు చెప్తున్నందుకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ, హర్ష, నానమ్మ లేకపోతే మాకు నచ్చినవి ఎవరు చేస్తారు? పెద్ద మనవరాలు. నానమ్మ లేకపోతే మేము స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఎవరుంటారు? చిన్న మనవరాలు. ఏమే, నేను ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నాను? నానమ్మ ఉంది కదా అని ఎప్పుడైనా అలా అంటూ చిన్నదాన్ని నెత్తిన మొట్టికాయ వేస్తూ, అత్త ఎక్కడికి రాదు. మొదటి నుంచి అలవాటైన ఊరు పరిసరాలు. ఇప్పుడు తనని ఎక్కడికి పంపించలేను. ప్రేమగా అత్తమ్మ భుజాల మీద చేతులు వేస్తూ అంది తోటికొడలు. సరే అక్క, మీ ఇష్టం. కానీ ఏ విషయమైనా క్లియర్గా మాట్లాడటం నాకు అలవాటు. ఆ తర్వాత గొడవలు పట్టడం ఇష్టం ఉండదు. ముందే చెప్పేస్తున్నాను. ముందు ముందు అత్తను మేము ఇన్ని సంవత్సరాలు చూసుకున్నాం, ఇంకా మేము ఎన్నాళ్ళు చూస్తాం, మీరు చూడండి అని ఎప్పుడూ అనకూడదు. ఇప్పుడు పంపించకపోతే అత్తే గాని చివరి వరకు మీరే చూసుకోవాలి. కుండ బద్దలు కొట్టింది సుహాసిని. సుహాసిని తెగువకి నలుగురు నిశ్చేష్టలైపోయారు. అదేమీ పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయింది సుహాసిని. మెత్తగా కనిపించే భార్యలో తనకు చెప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే టెంపర్తనమా? పెళ్ళై 10 ఏళ్ళైనా ఏ విషయానికైనా మీ అన్నయ్యని అడగాలి హర్ష. అమ్మో, అలా చెప్పకుండానే అని వదిన మాటలు గుర్తొస్తున్నాయి హర్షకి. మరి తన భార్య ఆ నిర్ణయం తీసుకున్నాక అందరితో పాటు తనకు చెప్తుంది. వదిన లాంటి అమ్మాయిని కాకుండా ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తప్పు చేశాడని మొదటిసారి బాధపడ్డాడు హర్ష. మూడోసారి భార్యాభర్తలు దూరం దూరంగా. ఇక ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉండే ఇంట్లో శాంతి లోపించింది. ఎవరి మొహంలోనూ నవ్వు లేదు. ఎవరికి వారే దూరం దూరంగా ఉంటున్నారు. భోజనాల వేళ ఏదో మొక్కుబడిగా కూర్చున్నట్టుగా గబగబా తిని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతుంది. నోరు నొక్కుంటూ ఇరుగు పొరుగు వారికి తన తోటికోళ్ళ గండ్రైతనం చేరవేస్తుంది పద్మ. మేనత్తి అయినా ఏ రోజైనా అత్త ముందు నేను నోరు విప్పానా? పెద్దవారు బావగారు ఉన్నారని కూడా లెక్క చేయకుండా మాట్లాడుతుందా? ఇప్పుడు అత్తను పంపించకపోతే తర్వాత నాకు బాధ్యత లేదని చెప్తుందా? ఉద్యోగం చేస్తున్న పొగరు. పెళ్ళై 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే వేరే కాపురం పెట్టేస్తుంది. ఇన్నాళ్ళు అందరం కలిసి హాయిగా ఉన్నాం. హర్షని ఏనాడైనా మర్దిలా చూసానా? సొంత తమ్ముళ్ళా చూసుకున్నాను. అత్తని అత్తలాగా చూసానా? అమ్మలాగే చూసుకున్నాను. ఇప్పుడు ఈవిడొచ్చి ఇంట్లో చిచ్చు పెడుతుంది. అయినా హర్షకైనా బుద్ధి ఉండాలి కదా. నోరు ముయ్యమని పిల్లానికి చెప్పుకోలేడా? నువ్వు పోతే పో, నేను రానని గట్టిగా చెప్పలేడా అంటూ అడగని వారికి అడిగిన వారికి చీరవేస్తుంది పద్మ. హర్ష చెవిలో పడుతూనే ఉన్నాయి ఆ మాటలు. అసలు హర్ష వినాలనే పద్మ అందరితోనూ చెప్తుంది. ఆ మాటలు హర్షలో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. వదిన అన్నట్టు నేను రానని చెప్తే ఈరోజు ఈ విషయం అటో ఇటో తేల్చాలని గట్టిగా అనుకున్నాడు. సుహాసిని ఆఫీస్ నుంచి రాగానే ఇంటికి సంబంధించిన విషయాలు కూడా కనీసం నాతో సంప్రదించకుండా నువ్వే నిర్ణయాలు తీసుకోవటం నాకు నచ్చలేదు. నేను రానంటే ఏం చేస్తావు? పెళ్ళై ఇన్నేళ్ళైనా అన్నయ్యని అడగకుండా వదిన ఏ ఒక్క పని చేయదు తెలుసా? గట్టిగా అడిగాడు. గట్టిగా అడిగాననుకున్నాడు హర్ష. ఈ ఇంట్లో ఉండటానికి డబ్బులు ఇమ్మని మీ అన్నయ్య గారు కూడా ఇన్ని సంవత్సరాలు ఏ ఒక్కరోజైనా మీ వదినని అడిగుండరు తెలుసా అంది గట్టిగా. సమాధానం వచ్చింది. డబ్బులు అడిగి చాలా పెద్ద తప్పు చేశాను అంతరాత్మ హెచ్చరించింది హర్షని. ఇక అతను వాళ్ళతో పంపిస్తే ఉపయోగం ఏంటి, పంపించకపోతే నష్టం ఏంటి అన్న విషయాన్ని గదిలో తీవ్రంగా ఆలోచిస్తుంది పద్మ. హర్షలాగా కాదు సుహాసిని. ఏ విషయమైనా తెగేదాకా లాగుతుందన్న సత్యం అర్థమవుతుంది. ఇప్పుడు పంపించకపోతే రేపెప్పుడో అత్త మంచాన పడితే మాది బాధ్యత కాదని ఇప్పుడే చెప్పేసింది.
పోనీ అత్తని పంపించేద్దామంటే, అమ్మో! అన్ని పనులు తనే చేసుకోవాలి. పంపించకపోతే ఎల్లకాలం అత్త ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ లేదు. మీద పడే వయసు ఏ రోజు ఎలా ఉంటుందో, ముసలితనంలో ఏం జబ్బులొస్తాయో, వాటికి ఎంత ఖర్చు అవుతుందో, ఖర్చు విషయం పక్కన పెడితే చాకిరీ ఎవరు చేస్తారు? అమ్మో! వద్దులే. ఆమెను ఉంచుకోవడం ఎందుకు? కాలు చెయ్యి పడిపోయాక ఆవిడ కింద చాకరీ చేయడం ఎందుకు? పంపించేస్తాను. చివరి వరకు ఆవిడ బాధ్యత మీదే అని గట్టిగా చెప్పి మరీ పంపిస్తాను అని నిర్ణయించుకుంది పద్మ. యశోదమ్మ చిన్న కొడలతో వెళ్ళాలన్న నిర్ణయం జరిగిపోయింది. నీ నిర్ణయం ఏమిటి, ఎక్కడ ఉంటావని ఏ ఒక్కరు కూడా ఆమెను అడగలేదు. ఆవిడ మనసులో ఏముందో ఎవరూ పట్టించుకోలేదు. రేపే ప్రయాణం. ప్రయాణానికి ఒకరోజు వాయిదా వేసుకుంటే బాగుంటుందేమో అడగలేక చిన్న కొడని అడిగింది యశోదమ్మ. ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడేశాను. ఇంకో రోజు తర్వాత అంటే కుదరదు. మీకు కావలసిన వస్తువులన్నీ ఆ గదిలో పెడితే పనివాళ్ళు వచ్చి ప్యాక్ చేస్తారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు మందులు మాత్రం మర్చిపోకండి. అన్నట్టు మర్చిపోయాను. మీ పెన్షన్ కాగితాలు పాస్బుక్ కూడా మర్చిపోకండి. అందరూ వింటుండగానే యశోదమ్మతో చెప్పింది సుహాసిని. ఆ మాట వినగానే కోపంతో ఊగిపోతూ, ఇంత ధైర్యం, అమ్మ పాస్బుక్ తెచ్చుకోమంటావా అనబోయి సుహాసిని చూసి ఆగిపోయాడు. ఏదో అనబోయిన శ్రీకాంత్ పద్మను కళ్ళతోనే హెచ్చరించాడు. ఛీ, ఆఖరికి ఈ స్థితికి దిగజారిపోయావా అన్నట్టు తిరస్కారంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హర్ష. ఆ రాత్రి వాళ్ళ గదిలోకి రాలేదు. తన దుఃఖం ఎవరికీ తెలియకూడదని తులసికోట దగ్గర వెక్కి వెక్కి ఏడ్చింది యశోదమ్మ. ఆ రాత్రి ప్రయాణం ఒకరోజు వాయిదా వేసుకుంటే ఎల్లుండే ఉదయం పూజ చేసుకుని బయలుదేరొచ్చు. రేపే ప్రయాణం అంటే ప్రయాణం చేసి తీసుకెళ్ళిన సామాన్ల ప్యాకెట్లు కాలికి అడ్డం తగులుతూ ఉంటే వంట సామాన్లు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ సర్దుకుంటూ వీళ్ళ అవసరాలే తీరుస్తుందా, తన పూజ చేసుకుంటుందా? ఆ ఒక్కరోజు తనకేమీ లేకపోయినా, ఎవ్వరూ పట్టించుకోకపోయినా కనీసం దేవుడికి పూజ చేసుకుంటేనా మనసు ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు అద్దీట్లో తులసి కోట, పూజ గది లేకపోయినా కనీసం దేవుడి పటమైనా ఉంటుందో లేదో, పూజ చేసుకునే పరిస్థితి అయినా తనకుందో లేదో, అడిగితే కోడలు ఏమని సమాధానం చెప్తుందో. తన పిల్లలే తనను పట్టించుకోలేకపోతే కోడలికి ఏం అవసరం తను పట్టించుకోవడానికి? పెద్ద కొడుకు శ్రీకాంత్ తండ్రిలాగే తనకే విషయం చెప్పడు. నెలకోసారి సంతకం పెట్టడానికి చెక్కు పుస్తకం తెస్తాడు. మాట్లాడకుండా సంతకం పెడుతుంది తను. పొరపాటున ఏదైనా అడగబోయినా నీకెందుకమ్మా అవన్నీ అని మాట కొట్టి పాడేస్తాడు. పెద్ద కొడలు పద్మ ఆడపడుచు కూతురు అత్త అత్త అంటూ కూర్చున్న చోటు నుంచి కదలకుండా లౌక్యంగా అన్ని పనులు తన చేతే చేయిస్తుంది. అత్త అత్తనని ఏ పని ముట్టుకొనివ్వదు. పిల్ల ఎన్నేళ్ళైనా ఆమె మాట తోసేయలేనంటూ తీయగా కబులు చెప్తుంది. అదామె తప్పు కాదు, తన తప్పే. మొదటి నుంచి ఎవరేమన్నా ఏ పని చెప్పినా నోరు మెదపకుండా చేయటం అలవాటైపోయింది. భర్త అత్తగారు తండ్రి అలా చేసేశారు. పోనీ ఏదో గడిచిపోతుంది అందాక ఈమె ఒంట్లో ఓపిక ఉందని సమాధాన పడుతుంటే ఇప్పుడు చిన్న కొడలు తను ఏ రకంగా చూడబోతుందో. భర్త బావగారు తనకన్నా పెద్దదైన తోటి కొడలు ఉన్నదని కూడా చూడకుండా చెక్కు పుస్తకం తీసుకురమ్మని తనకి ధైర్యంగా చెప్పింది. 65 ఏళ్ళు వచ్చింది. ఇప్పటికీ తనకి ఎంత పెన్షన్ వస్తుందో అడగలేని తన చేతగాని తనకి బాధపడాలో, ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలో, తనకన్నా చెక్కు పుస్తకానికి విలువ కడుతున్నందుకు దిగులు పడాలో, ఇన్ని జరుగుతున్న నోరెత్తని చిన్న కొడుకుని చూసి జాలిపడాలో, కోపగించుకోవాలో, చిన్న కొడుకు దగ్గర ఇంకెన్ని కష్టాలు పడాలో అర్థం కాని అయోమయ స్థితిలో రాత్రంతా ఏడుస్తూనే ఉంది యశోదమ్మ. ఆ మర్నాడే ప్రయాణం. ఇక యశోదమ్మ భయపడినట్టు అక్కడ ఏమీ జరగలే. ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా సామాన్లు సర్దేసున్నాయి. ఇంట్లో ఒక మూలగా చిన్నదైన దేవుడికి అది చాలా ఆనందపడిపోయింది. యశోదమ్మ స్నానం చేసి పూజ చేసుకునేటప్పటికీ పరమాన్నం చేసి పట్టుకొచ్చింది కోడలు. దేవుడికి నైవేద్యం పెట్టండి. దానికే చాలా సంతోషపడిపోయింది యశోదమ్మ. నాకు వచ్చినట్టు వంట చేశాను. రాత్రి డిన్నర్కి బయటికి వెళ్దాం, రెడీగా ఉండండి. భర్త వింటూ ఉండగా అత్తగారితోనే చెప్పి ఆఫీస్కి వెళ్ళింది సుహాసిని.
మొన్నటి నుంచి భార్య భార్యాభర్తల మధ్య మాటలు లేవు. మరిక వెయిటర్ కేక్ తెస్తుంటే ఎవరో అదృష్టవంతులు అందరి మధ్య పుట్టినరోజు జరుపుకోగలుగుతున్నారనుకుంటూ చిన్ననాటి సంగతులు గుర్తుకొచ్చి తనకు ఆ అదృష్టం లేనందుకు యశోదమ్మ మనసు బాధపడింది. నాన్నగారు ఉన్నప్పుడు తన పుట్టినరోజు కూడా ఎంతో వైభవంగా చేసేవారు. లేక లేక పుట్టిన ఒక్కతే కూతురు, లక్షల ఆస్తి, వైభవంగా చేయకేమి ఊరందరికీ భోజనాలు పెట్టించేవారు. ఆయన వెళ్ళిపోయారంతే. తన జీవితంలో సంతోషమే మాయమైపోయింది. నాన్నకు క్యాన్సర్ అని తెలియడం, ఆయన పోయేలోగా తన పెళ్లి చూడని ఇదిగో ఈయన కట్టబెట్టారు. నాన్న పోయిన దిగులతో అమ్మ ఎక్కువ కాలం బ్రతకలేదు. లక్షల ఆస్తికి వారసురాయినా తనకంటూ ఎవరూ లేరు. ఆస్తి ఉన్నా తనకి అహం ఎక్కడ ఉంటుందో అనుకుని అడుగడుగున ఆంక్షలు పెట్టే అత్తగారు. భార్య అంటే భర్త బాగోలు చూసుకునేది మాత్రమే అనుకునే భర్త. అంతేగాని భార్య బాగోలు తను పట్టించుకోవాలని ఏ రోజు అనుకోలేదు. తనకొక పుట్టినరోజు ఉంటుందని అత్తవారింట్లో ఎవరికీ పట్టలేదు. పోనీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాకైనా నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా అని అడుగుతారేమో అని ఆశగా ఎదురు చూసేది. కొన్నాళ్ళు కొడుకులదే ఉంది. పోనీ కూతురైనా పెళ్ళయ్యాకైనా తన భార్య అది అర్థం చేసుకుంటుందేమో ఎదురు చూసేది. ఎంతసేపు తను ఎన్ని కష్టాలు పడుతుందో చెప్పేదే కానీ ఒక్కరోజు కూడా నువ్వెలా ఉన్నావమ్మా, మరి ఇన్నాళ్ళు మాకెలా చేసావమ్మా అని అడగలేదు. ఆఖరికి తనకొక పుట్టినరోజు ఉందని ఈనాడో మర్చిపోయింది. ఇదిగో ఎవరిదో ఈ పుట్టినరోజు మళ్ళా తనలో ఆలోచనలు తట్టి లేపాయి. బయటికి రాబోయిన కన్నీళ్లను కళ్ళు మూసుకునే లోపలే అది వేసింది. కళ్ళు తెరిచేసరికి తమ టేబుల్ దగ్గరికి వచ్చింది ఆ కేకు. ఆశ్చర్యపోయింది యశోదమ్మ. కోడలు సుహాసిని పుట్టినరోజా, అందుకే డిన్నర్కి బయటికి తీసుకొచ్చింది. తనలాగే కొడుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. తను టేబుల్ దగ్గరకు వచ్చిన కేక్ వైపు 66వ జన్మదిన శుభాకాంక్షలు అత్తయ్య, యశోదమ్మ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది కోడలు సుహాసిని. ఎన్నో సంవత్సరాల నుంచి వినాలనుకునే మాట తొలిసారి వింటూ ఉంటే యశోదమ్మ కళ్ళెమట గంగ ప్రవహించింది. ఏమిటత్తే ఇది, మీరెంతో సరదా పడతారనుకుంటే ఏమిటిది కోపడింది సుహాసిని. లేదమ్మా, మా నాన్న గుర్తొచ్చారు. ఆయన ఉన్నప్పుడు నా పుట్టినరోజు ఈరోజు ఎంతో వైభవంగా చేసేవారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి ఈ మాట మొదటిసారి వింటూ ఉంటే నా పిల్లలు కూడా ఏ రోజు చెప్పలేదు. ఇప్పుడు నువ్వు నా కోడలు చెప్తుంటే కళ్ళేమట నీళ్లు వాటంతట అవే వస్తున్నాయి. నా ప్రమేయం లేదు. గొంతు పొంగురిపోతుంటే కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది యశోదమ్మ. కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు చూస్తున్నాడు సుహాసిని, హర్ష. ఇన్నాళ్ళు తామెవ్వరూ చేయండి. ఇందుకేనా ప్రయాణం వాయిదా వేని అమ్మ అడిగినా ఒప్పుకోలేదు. మీకు కోడలైనా కూతురైనా నేనే అనుకోండి. నాకు మా అమ్మైనా మీరైనా ఒకటే. ఇక నుంచి మీరు ఎలా ఉండాలనుకుంటే అలానే ఉండండి. మీకు ఏది ఇష్టమైతే అదే చేయండి. యశోదమ్మను హత్తుకుంటూ అంది సుహాసిని. నా పుట్టినరోజు ఈ రోజని నీకెలా తెలిసింది? కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది యశోదమ్మ. నెల క్రితం ఇంట్లో జరిగిన విషయం గుర్తొచ్చింది సుహాసినికి. అత్త, స్టోర్ రూమ్లో స్థలం సరిపోవట్లేదు. అట్టపెట్టెలో ఉన్న ఆ పుస్తకాలు బయటపడేశాను. పనమ్మాయిని పట్టుకు పొమ్మన్నాను అని తోటికోడలంటుంటే కళ్ళెమట నీళ్లు కక్కుకున్న అత్తయ్యను చూసి అంతగా ఆవిడ బాధపడటానికి ఆ అట్టపెట్టెలో ఏముందో అని చూస్తే అన్ని డైరీలు, అత్తగారి డైరీలు. ఆవిడ మనసును దాచుకుంది ఆ డైరీలో. వాటిలో పనికిరాని చిత్తలాగా పెరట్లో అప్పుడు వచ్చింది తోటికోడల మీద కోపం. అత్తగారి మంచితనాన్ని నలుసుగా తీసుకుని ఈ వయసులో కూడా ఆవిడ చేత పాడు చేయించుకోవడం, ఆఖరికి ఆవిడ రైలును కూడా బయటపడటం, బావగారు గమనించినట్టు ఊరుకోవటం, ఇంట్లో ఉన్న హర్ష కూడా పట్టించుకోకపోవటం గ్రహించలేకపోయింది. ఇన్నాళ్ళు ఆవిడకి ఎవరూ ఎదురు చెప్పలేదు. ఆవిడ ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది. ఇక ఊరుకుంటే లాభం లేదు. ఇంకొక 4 రోజుల్లో అత్తయ్య పుట్టినరోజు. ఆ పుట్టినరోజుకు అత్తయ్యకి విశ్రాంతినివ్వాలి. పనిచేసే బాధ లేకుండా చేయాలి. ఎలా అని ఆలోచించి ఈ ఇంటికి దూరంగా అత్తయ్యను తీసుకెళ్తే కానీ ఆమెకి ఈ వయసులో విశ్రాంతి దొరకదని నిర్ణయించుకున్నాక అంతవరకు వద్దనుకున్న ప్రమోషన్ కోసం అప్లై చేయటం, ప్రమోషన్ రావటం అన్నీ గబగబా జరిగిపోయాయి. అంతే, 4 రోజుల్లో ఇక్కడున్నారు.
ఆలోచనలో మునిగిపోయిన సుహాసిని చూసి, ఎలా తెలుసుకున్నావమ్మా? మృదువుగా అడిగింది యశోదమ్మ. బదులుగా హ్యాండ్ బ్యాగ్ నుంచి తీసిన పుస్తకం ఆవిడ చేతిలో పెట్టింది సుహాసిని. ఇది నా డైరీ. నీకెలా వచ్చింది? కన్నీళ్లు కట్టెలు తెంచుకున్నాయి. వణుకుతున్న కంఠంతో అడిగింది. అమ్మకి డైరీ రాసే అలవాటుందా? మొదటిసారి వింటున్నాడు హర్ష. ఇదే కాదు, అన్నీ ఉన్నాయి. మీ రూమ్లో మీ రూమ్లో సర్దించాను. సుహాసిని గట్టిగా హత్తుకొని, ఇన్నాళ్ళకి మా అమ్మ వాళ్ళ తర్వాత నన్ను పట్టించుకునే వ్యక్తి నా కోడల రూపంలో వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. పెద్ద కోడలాగే నువ్వు నన్ను వాడుకోవాలనుకుంటున్నావు అనుకున్నాను. నిన్ను అర్థం చేసుకునేందుకు నన్ను క్షమించమ్మా అంది యశోదమ్మ. మా అమ్మనైతే అలాగే వదిలేస్తానా? నాకు మా అమ్మేంతో మీరు అంతే అత్తయ్య అన్న సుహాసిని మాటలు హర్షలో ఆలోచన రేకెత్తించాయి. వదిన చూడు, అమ్మని ఎంత బాగా చూసుకుంటుందో. అత్త అత్త అని వెనుక తిరుగుతూ చనుగా అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అని అమ్మకి వంటగది పెత్తనాన్ని అప్పచెప్తుంది అని ఒకసారి అంటే, మీ వదినలాగా మీ అమ్మ నేను చూసుకోలేండి అన్న సుహాసిని మాటలకు చాలా కోపం వచ్చింది. అప్పుడు చదువుకుందన్న గర్వం అనుకున్నాడు. ఇప్పుడు తెలిసింది ఆ మాటలకు అర్థం. అమ్మలా చూసుకోవడం అంటే తీగా మాటలు చెప్పడం కాదు, మనసుని అర్థం చేసుకోవాలని, చెప్పకుండానే వాళ్ళ అవసరాలు ఏమిటో గ్రహించుకోవాలని. మొదటిసారి తన మీద తనకే చాలా కోపం వచ్చింది హర్షకి. తల్లి చేతులు పట్టుకున్నాడు. క్షమించమ్మా అంటూ ఆప్యాయంగా అతన్ని హత్తుకుంది యశోదమ్మ. మా అమ్మైనా మీరని ఒకటే అన్నావు మా అమ్మతో, కానీ మేమెవరం మా అమ్మని అమ్మలా చూసుకోలేకపోయాం. అమ్మని ఎలా చూసుకోవాలో ఇక నుంచి నీ దగ్గర నేర్చుకుంటాను సుహా అని సుహాసిని వైపు తిరిగి చెప్పాడు హర్ష. ఓకే ఓకే, అగ్రీడ్. ఇప్పుడు మన అమ్మ పుట్టినరోజు పండుగ చేద్దాం రండి నవ్వుతూ అన్న సుహాను అనుసరించాడు హర్ష. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.